హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసాను. ఇంకొక సైడ్ ఏమో పల్లి చట్నీ చేసుకుందాం అనేసి ఇంకా పచ్చిమిర్చి, ఆయిలు, జీలకర్ర అవన్నీ అయితే వేసుకుంటున్నానండి. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేయక కూడా ఒక 1 వీక్ అలా అవుతుందండి. ఇంకా 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను. సో, ఇక్కడైతే నేను పల్లీలు కూడా కొన్ని అయితే వేసుకుంటున్నానండి. చట్నీ కూడా నేను కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను. ఎక్కువైతే చేయడం లేదండి. సో, ఇంకా పల్లీలు వేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఇంకా వీటినైతే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా పల్లీలు ఫ్రై అవుతుంటేనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మొన్న మా హస్బెండ్ కరివేపాకు కొనుక్కొచ్చారు కదండీ! సో, చాలానే ఉంది. ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటే బెటర్ కదా అనేసి దీంట్లో కొంచెం వేసాను. సో, ఇంకా అదైతే నేను సిమ్‌లో పెట్టి అయితే ఫ్రై చేసుకున్నానండి. తర్వాత అయితే రైస్ కడుగుతున్నాను ఇక్కడ. ఇంకా మా పాపకైతే హాఫ్ డే స్కూల్స్ అని చెప్పాను కదా! మార్నింగే స్కూల్ ఉంటుంది. సో, వంట పనంతా ఫాస్ట్‌గా పొద్దున్నే కంప్లీట్ చేసేస్తున్నానండి. ఇంకా రైస్ కడిగి పక్కన పెట్టేసి తర్వాత కర్రీలోకి వచ్చేసి ఇక్కడైతే ఈరోజు దోసకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి. ఈ మధ్యలో అయితే అసలు నాకు మతిమరుపు చాలా పెరిగిపోయిందండి. నిన్న వీడియోలో అయితే అసలు నేను ఏదో చెప్పాలనుకున్నాను, ఏదో చెప్పాను. ఇంకొకటి మీరు గమనించారో లేదో నిన్న వీడియోకి అయితే నేను నిద్రపోకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చానండి. నాకు తర్వాత చూస్తే అర్థమైంది. అంటే నిన్న నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నాకు ఫుల్‌గా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా వీడియో ఖచ్చితంగా మొన్న కూడా పెట్టలేదు కదా! మళ్ళీ నిన్న పెట్టకపోతే మంచిగా ఉండదనేసి బాబుని పడుకోబెట్టి మంచిగా ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్‌కి కూర్చున్నానండి. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటేనే మధ్యలో ఇంకా అంటే నిద్రొచ్చి ఇట్లా కింద పడ్డట్టు అయింది. 2, 3 సార్లు అలానే అయిందండి. వాయిస్ ఓవర్ అయితే మొత్తానికి ఎలానో అలా ఇచ్చాను. దాన్ని ఎవరైనా కనిపెట్టారా అనేది కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే నార్మల్‌గానే అనిపించినట్టుంది. నేను చెప్తే గానీ అది మీకు అర్థమయ్యేలా అనిపించలేదండి. ఇక్కడైతే నేను దోసకాయ కట్ చేస్తున్నాను కదా! ఒక దోసకాయ అయితే ఫుల్‌గా పండిపోయిందండి. అదైతే మొత్తం స్వీట్ స్మెల్‌లా వస్తుంది. మనం నార్మల్‌గా కర్బూజా కాయ ఎట్లుంటదో అట్లొస్తుందండి స్మెల్ అయితే. ఇంకా అది కర్రీ చేసినా బాగోదులే అనేసి తీసి పక్కకు పెట్టేసాను. సో, ఇంకొక దోసకాయ ఉంటే అయితే కట్ చేసుకుంటున్నానండి. దోసకాయ టమాటా కర్రీ అయితే నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంకి ఇంకా పాప బాక్స్‌లోకి అనేసి ఈవినింగ్‌కి అయితే నేను మటన్ కర్రీ చేస్తానండి. సో, మటన్ కూడా తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే. అది ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఈవినింగ్ అయితే రిలేటివ్స్ వస్తున్నారండి ఇంటికి. సో, కొన్ని స్పెషల్స్ చేద్దామనేసి ఇప్పుడైతే ఓన్లీ ఇది ఇప్పటికి సరిపోయేంత వంట అయితే చేస్తున్నానండి. ఇంకా అందుకనేసి ఒక దోసకాయ పాడైపోయినా గానీ దాన్నైతే పక్కన పెట్టేసాను. సో, మీలో ఎంతమందికి దోసకాయ టమాటా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి దోసకాయ టమాటా కర్రీ అయితే. మా హస్బెండ్‌కేమో పెద్దగా నచ్చదండి. ఆ దోసకాయ టమాటా కర్రీ ఏం బావుంటది అనేసి అంటారు. నాకైతే చిన్నప్పటి నుండి ఇష్టమండి. చిన్నప్పుడు ఏంటంటే మాకు మా అంటే మొక్కజొన్న ఉంటది కదా! దాంట్లో బాగా దోసకాయలు కాసేవండి. ఇంకా దోసకాయ వరుగుళ్ళు కూడా చేసేది మా నానమ్మ అయితే. సో, చిన్నప్పటి నుంచి దోసకాయ కర్రీ అంటే కొంచెం ఇష్టమే అండి. కాకపోతే మా హస్బెండ్‌కి ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువైతే తీసుకురారు. ఇంకా తీసుకొచ్చినప్పుడల్లా ఇట్లా కర్రీ చేసి నేనే ఎక్కువ శాతం తింటూ ఉంటానండి. సో, వెజిటబుల్స్ అన్నీ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కర్రీ కూడా ఈ ప్యాన్‌లోనే చేసుకుందాం అనేసి ఇందాక నేను అంటే పల్లీలు వేయించాను కదా! ఆ పల్లీలైతే తీసి మిక్సీ జార్‌లో వేసుకున్నానండి. ఇంకా అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ ఏసుకొనైతే ఇంకా కొంచెం జీలకర్ర, అలాగే కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి ఉంటాయి కదా! ఇంకా అవైతే వేసుకుంటున్నానండి. ఇంకా ఈ హాఫ్ డే స్కూల్స్ ఏమో గానీ పనైతే కొంచెం తొందరగానే కంప్లీట్ అయిపోతుందండి. 8:30 వరకు. కాకపోతే ఏంటంటే, మా పాప స్కూల్‌కెళ్ళాక మళ్ళీ ఎక్కడివక్కడ సర్దడం, ఇంకా బాబుని పడుకోబెట్టి నేను ఫ్రెష్ అయ్యి, మళ్ళీ వీడియో ఎడిటింగ్ పని అవన్నీ చేసుకుందాం అనేలోపు 12:30 అవుతుందండి టైం అయితే. సో, మళ్ళీ పాపొచ్చే టైం అవుతుంది. పాపొచ్చే వరకు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. సో, అదే కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉందండి నాకైతే. ఈ మధ్య కాలంలో అంటే ఇంకా ఇంకొక కొన్ని డేస్ అయితే పాపకి హాలిడేస్ కూడా ఇస్తారు కదండీ! ఒక 20 డేస్ అలా అయితే. ఇంక అప్పుడైతే వీడియో ఎడిటింగ్ పని ఇంకా నైట్ పెట్టుకోవాలి. డే టైమ్‌లో అయితే అస్సలు అవ్వదండి పిల్లలతో అయితే. ఇంకా వాళ్ళు సరిగ్గా టైంకి పడుకోరు. ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు కదా! ఇంకా నైట్ టైమ్‌లో అయితే పిల్లలు, మా హస్బెండ్ పడుకున్నాక ఇల్లయితే ప్రశాంతంగా ఉంటది కదండీ! సో, ఎడిటింగ్ పని అయితే నైట్‌కి పోస్ట్‌పోన్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి. ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉంటదో. సో, ఫ్యూచర్‌లో అయితే ఇంకా మంచి మంచి వీడియోలు అవి పెట్టాలనేసి అనుకుంటున్నానండి. కాకపోతే ఇంకా ఎంత అనుకుంటున్నానో అంత లేజీగా తయారవుతున్నాను రోజు రోజుకి. సో, కొంచెం కొత్తగా వీడియోలేమన్నా పెడదాం అనుకుంటాను. మళ్ళీ
ఏముందిలే అనేసి నార్మల్‌గానే పెడుతూ ఉంటానండి. షార్ట్ వీడియోస్‌కి అయితే ఎన్ని వీడియోస్ అంటే నేను షూట్ చేసి పెట్టుకున్నానో, ఎడిట్ చేసి పెట్టడానికి టైం ఉండట్లేదండి. ఇంకా ఫోన్‌లోనేమో స్టోరేజ్ ఎక్కువై అవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. సో, ఇంకా అందరైతే మంచి మంచి వీడియోస్ పెట్టు అనేసి అంటున్నారండి. కాకపోతే నాకే టైం ఉండట్లేదు. ఇంకా బాబు కూడా స్కూలుకి పోతే అయితే ఫుల్ టైమ్ దీని మీదనే ఉండొచ్చు అనేసి అనుకుంటున్నానండి. ఇక్కడైతే నేను ఒక సైడ్ కర్రీ చూసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ఇడ్లీ పిండి కొంచెం తీసుకొని ఇంకా దాంట్లో సాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్నానండి. సో, మా హస్బెండ్ కోసం అయితే హాట్ వాటర్ కూడా పెట్టాను. ఇంకా తనైతే చెప్పాను కదా! ఈ మధ్యలో అయితే టీ బంద్ చేసి ఇంకా నేను ఈ లెమన్ వాటరే తాగుతా అనేసి అంటున్నారండి. సో, అందుకనేసి తన కోసం తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అయితే కొంచెం నీళ్లు వేడి చేసి పెట్టాను. ఇక్కడ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నానండి. మా చెట్టు నిమ్మకాయలే ఇంకా చాలా చిన్న సైజులో ఉన్నాయి. వీటికైతే రసం కూడా రావట్లేదండి. మా హస్బెండ్ ఏమో ఇప్పుడు బయట కొందామన్నా దొరకట్లేదు. ఏదో ఒకటిలే కొంచెమన్నా వచ్చిన రసమే పిండు అనేసి ఇంకా అవైతే తెంపుకొచ్చారండి. ఇంకా వాటినైతే గట్టిగా పిండి ఒక 2, 3 చుక్కల రసం వచ్చిందండి అంతే. సో, ఇంకా దాంట్లోకైతే కొంచెం హనీ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ వాటర్ కూడా కొంచెం మరిగిపోగానే వాటినైతే పోస్తాను. కొంచెం వామ్‌గా ఉంటే సరిపోతదండి. సో, ఇంకా హనీ ఏసి మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేసానండి. ఇంకా కర్రీలో కూడా నేను టమాటాలు యాడ్ చేసుకొని సో, ఇంకా తర్వాత అయితే దాంట్లో ఉప్పు, కారం అవన్నీ అయితే వేసుకుంటున్నానండి. కర్రీ చేయడం కూడా చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోయింది. దోసకాయ ఉండడమే కొంచెం మెత్తగా ఉంది. సో, తొందరగా మగ్గిపోయిందండి దోసకాయ అయితే. మరీ బాగా ఉడికించినా బాగుండదు కదా! ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడ ఇందాక ఇడ్లీ పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను కదండీ! ఇంకా దాన్ని ఇడ్లీ ప్లేట్స్‌లోకి పెట్టుకుందాం అనేసి ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇంకా దాంట్లో ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. సో, 4 ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మా పాప ఒకవేళ తింటే తిన్నది లేదంటే స్కూల్‌కైనా పెట్టిద్దామనేసి అయితే 4 ప్లేట్స్ పెడుతున్నానండి. ఈరోజైతే మార్నింగ్ పనులన్నీ కొంచెం ఫాస్ట్‌గానే కంప్లీట్ అయిపోతున్నాయండి. 8 వరకే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో, మరి మా పాపకి స్కూల్ చెప్పాను కదా! 8:30 కని. కాకపోతే ఇంటి ముందుకు వ్యాన్ అయితే 8:00కే వస్తదండి. ఇంకా మా పాప ఏం చేసిందంటే, "ఈరోజు నేను వ్యాన్‌లో వెళ్తా మమ్మీ" అనేసి అన్నది. అన్నందుకు నేను ఇంకా ఫాస్ట్‌గా 8 వరకే రెడీ చేశానండి. వ్యాన్ వరకు వెళ్ళింది. తీరా వ్యాన్ దగ్గరికెళ్ళాక భయపడి ఇంకా మళ్ళీ వెళ్ళకుండా వచ్చేసిందండి. సో, తనకంత భయం ఆ వ్యాన్‌ని చూడగానే భయపడుతది. అందుకే మా హస్బెండ్ లేనప్పుడు కూడా నేనైతే వ్యాన్‌లో పంపించనండి. ఇంటి దగ్గరే ఉంచుతాను. ఇక్కడైతే ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసాను. ఇంకొక స్టవ్ మీద ఇడ్లీ పాత్ర కూడా పెట్టానండి. ఇందాక నేను పల్లీలైతే మిక్సీ జార్‌లోకి వేసుకున్నాను కదా! ఇవైతే చట్నీ చేసుకుందాం అనేసి వెల్లుల్లి రెబ్బలైతే దాంట్లోకి వేసుకుంటున్నాను. సో, ఇంట్లో అయితే వెల్లుల్లి కూడా అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్‌తో తెప్పించాలి. ఇంకొక 2, 3 పాయలుంటే అవైతే వేస్తున్నాను. వెల్లుల్లి వేయకుంటే అస్సలు టేస్ట్ బాగోదు కదా! సో, అందుకనేసి 2 వెతికి ఎక్కడ దొరికితే అయితే వేస్తున్నానండి. ఇంకా కొంచెం సాల్ట్ ఏసి మిక్సీకి పట్టి పక్కన పెట్టాను. ఈలోపు అయితే ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. సో, ఇంకా ఇడ్లీ అవ్వగానే మా హస్బెండ్‌కి ఇంకా పిల్లల కోసం అయితే ఇడ్లీ పెడుతున్నాను. ఫస్ట్ మా హస్బెండ్‌కి పెట్టించానండి. ఫస్ట్ పిల్లలకెందుకు అనేసి. సో, ఇంకా మా హస్బెండ్‌కి పెట్టియగానే మా పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారండి వాళ్ళ కోసమని. సో, వాళ్ళకైతే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టానండి. ఇంకా మా బాబైతే కొంచెం బానే తిన్నాడు గానీ, మా పాప అయితే అస్సలు సరిగ్గా తినలేదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటదండి పిల్లల మూడయితే. ఒక్కొక్కసారి మంచిగా తింటారు. ఒక్కొక్కసారేమో మొత్తానికి మొత్తం అలానే వదిలేస్తారు. ఈరోజు మా పాప అలానే చేసింది. మళ్ళీ స్కూల్‌కి పెడతానంటేనేమో అస్సలు వద్దు అనేసి అన్నదండి. ఇంకా స్కూల్‌కైతే స్నాక్స్‌లోకి ఈరోజు యాపిల్ పెట్టానండి. ఇంకా యాపిల్ పెట్టు అనేసి అన్నది. సో, అందుకనేసి ఇంకా యాపిల్ పెట్టాను. ఇక్కడ చూసారు కదా! ఇడ్లీ చెర్రీ 2 అయితే పెట్టానండి. మా పాపకి 2, మా బాబుకి 2 అనేసి అయితే పెట్టేశాను. సో, పెట్టి వాళ్ళకిచ్చాను. ఇంకా వాళ్ళైతే తింటున్నారండి. వాళ్ళు తినే గ్యాప్‌లో అయితే నేను పాప కోసం లంచ్ బాక్స్ అన్నా ప్యాక్ చేద్దామనేసి ఇక్కడ అన్నం, కర్రీ అయితే కలుపుతున్నానండి. సో, గంటెతో అయితే కలుపుతున్నాను. ఇంకా పాపనైతే నేను ఫ్రెష్ చేపియలేదండి. సో, ఇంకా తను తిన్నాక నెమ్మదిగా ఫ్రెష్ చేపిద్దాం అన్నట్టుగా అయితే ఫస్ట్ తినని అనేసి వదిలేసాను. మళ్ళీ తినేటప్పుడు డ్రెస్ మీద అంతా ఏసుకుంటారు గదండీ! సో, దాని బదులు ఇంకా అంటే తిన్నాకే స్నానం చేపిస్తే ఫ్రెష్‌గా ఉంటది కదా! అనేసి అయితే తినమని చెప్పానండి. తనైతే తింటుంది. ఇక్కడైతే బాక్స్‌లోకి కూడా అన్నం పెట్టేసానండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే ఇంకా బిల్డింగ్ పైకొచ్చానండి బట్టలు ఎండేద్దాం అనేసి అయితే. ఇంకా మా పాప కూడా స్కూల్ నుండొచ్చింది. సో, పాప స్కూల్‌కెళ్ళాకైతే ఇల్లు కొంచెం సర్దేసి నేను ఇంట్లో బూజు మొత్తం దులిపానండి. దులిపి ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంకా తర్వాత బాబుని పడుకోబెట్టి ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ పనైతే కంప్లీట్ చేసుకున్నానండి. ఇది అయ్యేలోపు మా పాప కూడా వచ్చింది స్కూల్ నుంచి అయితే. మా హస్బెండ్ అయితే ఇంకా పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చి డ్రాప్ చేసి మళ్ళీ స్కూల్‌కి అంటే ఆఫీస్‌కెళ్ళిపోయారండి. ఆఫీస్‌లో మీటింగ్ ఉందనేసి ఇంకా నేను పాపను, బాబునైతే ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని పుట్నాలుంటే అవి ఇచ్చానండి స్నాక్స్‌లా అయితే తినమని చెప్పేసి. సో, నేను బిల్డింగ్ పైకొచ్చి బట్టలు ఎండేస్తున్నానండి. సో, బట్టలైతే ఎప్పుడో పొద్దునేసాను మిషన్‌లో అయితే.
అవి ఎండేయడానికి ఇంకా టైం కుదరలేదు. ఇంకా కింద ఎండేద్దామంటేనేమో ఒక్క దండం సరిగా లేదండి. సో, అందుకనేసి మళ్ళీ బిల్డింగ్ పైకొచ్చాను. కానీ ఇక్కడ కూడా ఫుల్లుగా గాలొస్తుంది. బట్టలైతే గాలికన్నీ ఎక్కడెక్కడో ఎగిరిపడుతున్నాయండి. చిన్న చిన్న వాటికైతే ఇంకా క్లిప్స్‌లు పెట్టి మొత్తానికైతే ఎండేస్తున్నాను. బయటైతే ఎండ మామూలుగా కొట్టట్లేదండి. ఇంకా నాకైతే వీడియో షూటింగ్ చేయాలంటే కూడా భయమవుతుంది. అంటే ఈ ఎండకు ఫోన్ ఎక్కడ పేలిపోతదో అని భయమేస్తుందండి. సో, ఇంకా బట్టలు ఎండేసాక కిందికొచ్చేసానండి. ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పొద్దున్నుంచి ఉన్న బోలన్నీ అయితే తోముతున్నానండి. ఇంకా ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానులెండి. చెప్పాను కదండీ ఇంతకుముందు ఇంటికైతే రిలేటివ్స్ వస్తా అనేసి అన్నారని. సో, దానికోసమే ఈవినింగ్ పనులన్నీ కొంచెం తొందరగా అయితే చేసేస్తున్నానండి. ఇంక ఇక్కడ మా పాప, మా బాబు చూడండి. మా పాపనేమో నేను పడుకోమంటే మా పాపేమో అస్సలు పడుకోవట్లేదండి. స్కూల్ నుంచి రాగానే కొంచెం టైర్డ్ అయినట్టు ఉంటది కదా! మళ్ళీ పొద్దున కూడా కొంచెం ఎర్లీగా లేస్తున్నది కదా! సో, అందుకనేసి పడుకో అనంటే ఇంక తను పడుకోవాలని ఉన్నా గానీ తనకి మా బాబు అయితే పడుకోనివ్వట్లేదండి. మొత్తానికి వాళ్ళిద్దరూ ఇలా ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ ఎలాగో ఆడుకుంటున్నారు కదా! కొన్ని బట్టలు సర్దేదుంది. ఇవైనా సర్దుదామనేసి ఇంక నేనైతే బట్టలన్నీ సర్దుతున్నానండి. ఈ 2, 3 రోజుల బట్టలన్నీ మడతబెట్టి ఎక్కడివక్కడ సోఫాలోనే ఉంటున్నాయి. సో, అందుకనేసి అన్నీ నీట్‌గా అయితే సర్దానండి. అదంతా ఏం చూపించలేదులెండి. కొంచెం చూపిద్దామని స్టార్ట్ చేశాను. ఈలోపు ఇంకా మా బాబొచ్చి కెమెరా స్టాండ్‌ని ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడండి. సో, అందుకనేసి పూర్తిగా అయితే ఏం చూపించలేదు. ఇంకా బట్టలు మొత్తం సర్దడం కంప్లీట్ అయిపోయాకైతే నేను వాటర్ బాటిల్స్ అన్నీ నీట్‌గా కడిగి వాటర్ బాటిల్స్‌లో అయితే నీళ్లు నింపుతున్నానండి. ఒక 2, 3 బాటిల్ అయితే ఫ్రిడ్జ్‌లో పెడదామనేసి అనుకుంటున్నాను. మేమైతే ఇప్పటివరకు కూడా నార్మల్ వాటరే తాగుతున్నామండి. అంటే ఫ్రిడ్జ్ వాటర్ అలా అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో, ఇంకా వాటర్ బాటిల్‌లో వాటర్ పోయడం కంప్లీట్ అయిపోయాకైతే నేను నిన్న అన్నీ తోముకున్నాను కదండీ! మొత్తం కిచెన్ సర్దుకున్నాను కదా! కొన్ని గ్రోసరీస్ అయితే అయిపోయాయండి. సో, వాటిలల్లో అయితే మళ్ళీ మొత్తం రీఫిల్ చేసుకుంటున్నాను. నిన్ననే చేద్దామనుకున్నాను గానీ, ఇంక నిన్న అదంతా క్లీన్ చేసే వరకి చాలా టైం పట్టిందండి. సో, మొన్న డీమార్ట్ నుంచి తెచ్చుకున్న సామానంతా ఎక్కడిదక్కడే ఉంది. ఇంక ఇప్పుడైనా క్లీన్ చేద్దాం ఇప్పుడైనా దేంట్లో దాంట్లోకి పెడదామనేసి అయితే మొత్తం అంతా సర్దుతున్నానండి. అసలు నిన్న మొన్నటి నుంచి అయితే పని ఫుల్లుగా అవుతుందండి. సో, దానివల్ల ఫుల్లుగా టైర్డ్ అయిపోయి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నిద్రొస్తుందండి. మెయిన్‌గా నిన్నటి వీడియోకైతే అసలు ఎంత నిద్రొచ్చిందో నాకైతే అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వాలని లేకుండే. చాలా వరకు వీడియో క్లిప్పింగ్స్ అన్నీ డిలీట్ చేసి ఇంకా కొంచెం వీడియో అయితే పెట్టానండి. అది కొంచెం పెట్టినా గానీ ఆఖరికి 30 మినిట్స్ అలా వచ్చింది వీడియో అయితే. సో, ఇక్కడ చూసారు కదా! గ్రోసరీస్ అయితే కొన్ని మిగిలిపోయినయి ఉంటాయి కదా! అవన్నీ అయితే ఇట్లా పెద్ద బాక్స్‌లోకి అయితే పెట్టుకుంటున్నానండి. కొన్ని వాడనివి ఉంటాయి కదా! అవి కూడా అయితే ఇట్లా పెద్ద డబ్బాలలోకి అయితే పెట్టుకుంటున్నాను. ఎప్పుడో ఒకసారి యూజ్ ఉన్నప్పుడు ఇంకా వాటిలో నుంచి అయితే తీసుకోవచ్చు అనేసి కిందనే పెడుతున్నానండి. ఈజీగా ఉంటది. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సో, అందుకనేసి ఇంకా ఇవన్నీ అయితే డబ్బాలలో పెట్టేసానండి. ఇంకా కొంచెం ఉన్నాయి మెంతిపిండి అంటే మెంతిపిండి అంటున్నానేంటి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అవి అలాంటివైతే ఉన్నాయండి. వాటిని కూడా ఇట్లా గ్లాస్ జార్లలో అయితే వేసుకుంటున్నాను. ఈ గ్లాస్ జార్స్ గురించి అయితే ఎందరు అడిగారో అండి. సో, ఇవైతే నేను అంటే మామూలుగా హనీ వాడతాం కదండీ ఇంట్లో అయితే. ఆ హనీ బాటిల్స్ ఉంటాయి కదా! అవే అండి. కొన్నయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. అన్నీ సేమ్ సైజులో ఉంటాయి చూసారా? అవైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. చాలా రీజనబుల్ ప్రైస్‌కైతే వచ్చాయండి నాకైతే. గ్లాస్ జార్‌ని మెయింటైన్ చేయడం అయితే చాలా ఈజీ అండి. అంటే నార్మల్‌గా మనం స్టీల్ కానీ, అల్యూమినియం గానీ మెయింటైన్ చేసినంత హార్డ్‌గా అయితే ఉండదండి గ్లాస్ అయితే. సో, దాన్ని అంటే మనం ఒక్కసారి తోముకోగానే దాని మీద ఉన్న మరకలు అవన్నీ పోతాయండి. పోయి మంచిగా తెల్లగా కనిపిస్తాయి. కొన్ని రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా అలానే అనిపిస్తాయండి. సో, ఇంకా నిన్ననే నేను గ్లాస్ జార్స్ అన్నీ అయితే నీట్‌గా తోమేసానండి. ఈరోజైతే దాంట్లలోకి ఏదేది పోస్తే బావుంటది అనేసి ఇంకా అవైతే నింపుతున్నానండి. సో, ఇంకా ఇక్కడ ధనియాల పిండి అయితే ఒక దాంట్లో సరిపోకపోయేసరికి 2 సీసాలలో అయితే పోసానండి. సో, ఈ సీసాల మూతాలు మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోయాయండి. ఒకదాని మూత ఒకదానికైతే పెట్టాల్సొస్తుంది. ఇంకా నిన్నటి వీడియోలో అయితే కొన్ని క్లిప్పింగ్స్ నేను డైరెక్ట్ మాటలనే ఉన్నాయండి. సో, అవి డైరెక్ట్‌గానే పెడదామనుకున్నాను గానీ, ఆ టైం వరకు అసలు నాకు గుర్తుకే లేదండి. అన్నిటికి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. సో, ఆ డైరెక్ట్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే అవి పెట్టలేదు. ఇంకా రేపటి వ్లాగ్‌లో గానీ, ఎప్పుడైనా వ్లాగ్‌లో అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తానండి. సో, మా పిల్లల అల్లరంతా మీరు చూడొచ్చు దాంట్లో అయితే. ఇక్కడ చూడండి నేనైతే ఈ గ్రాసరీస్ మొత్తం నింపుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. అయిపోగానే ఈరోజు అంటే మా ఇంట్లోకి రిలేటివ్స్ వస్తున్నారని చెప్పాను కదండీ! వాళ్ళ కోసం వడ ప్రిపేర్ చేద్దామనేసి శనగపప్పు అయితే నేను గ్రైండర్‌లోకి ఏసుకుంటున్నానండి. శనగపప్పు అయితే మధ్యాహ్నం టైంలోనే ఇంక నేను అంటే నానబెట్టి పెట్టుకున్నానండి. సో, ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. దీంట్లో చూడండి పచ్చిమిర్చి, వెల్లుల్లి ఏయంగానే ఈ గ్రైండర్ మొత్తం స్ట్రక్ అయిపోయిందండి అక్కడికే. మళ్ళీ చేత్తో అయితే అటు ఇటు అన్న తర్వాత అంటే వచ్చిందండి. గ్రైండర్‌లో ఏస్తే ఏంటంటే గారెలు గానీ, ఇలాంటి వడలు గానీ చాలా టేస్టీగా ఉంటాయండి. సో, అందుకనేసి నేనైతే గ్రైండర్‌లోనే వేస్తున్నానండి. సో, ఇక్కడ మొత్తం వేసి మధ్య మధ్యలో అయితే ఇంకా కలుపుతూ అయితే
అయితే గ్రైండ్ చేసుకున్నానండి. అసలు వడలైతే ఎంత టేస్టీగా వచ్చాయో అండి. సో, ఇక్కడ చూసారు కదా! ఇదైతే కొంచెం ఎదిగిపోయింది. ఇంకా కొంచెం ఎదిగిపోవాలనేసి అయితే మళ్ళీ కొద్దిసేపు అయితే పట్టానండి. ఇంకా సాల్ట్ ఏస్తే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుందంటారు కదా! సో, అందుకనేసి కొంచెం సాల్ట్ కూడా వేశానండి. ఇంకా దీంట్లోనే జీలకర్ర, మామూలుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు మొత్తానికైతే అన్నీ వేశానండి. ఇంకా వేసేసి అయితే మంచిగా కొంచెం అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి. ఇంకా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దాంట్లోకి అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్, ఇంకా కరివేపాకు, అలాగే మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది. సో, కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఉంటుంది కదా! ఇంకా అవి కూడా వేసుకుంటున్నానండి. సో, పుదీనా, కొత్తిమీర ఎక్కువ వేస్తేనే నాకైతే చాలా నచ్చుతుందండి. సో, అందుకనేసి కొంచెం ఎక్కువగానే వేసాను. వేసి అయితే మొత్తం అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా వాళ్ళైతే ఈవినింగ్ వస్తా అనేసి అన్నారు. సో, వాళ్ళు వచ్చే వరకు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా అన్నీ రెడీగా పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నానండి. వాళ్ళు రాగానే వేడిగా ఈ వడలేసి ఇవ్వచ్చు అనేసి అయితే ఇది అంటే మొత్తం కలుపుకొని ఇంకా నీట్‌గా చేసుకొని పక్కకైతే పెట్టుకున్నానండి. నైట్ అయితే నేను బగారా రైస్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. దాంట్లోకి నేను అంటే మామూలుగా నెయ్యి ఏసి చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా చూస్తే ఇంట్లో నెయ్యి అయితే అయిపోయిందండి. సో, అప్పటికప్పుడు ఇంకా ఫ్రిడ్జ్‌లోంచి వెన్న తీసి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఈరోజు అయితే ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని గ్యాపే లేకుండా అవుతుందండి. మెయిన్‌గా ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే నైట్ వరకు నాన్ స్టాప్‌గా ఖాళీ లేకుండా పని అయిపోయిందండి. సో, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను కిచెన్‌లో అయితే. ఇక్కడ చూసారు కదా! వెన్నొచ్చింది కదా! సో, వెన్ననైతే ఇంకా స్టవ్ మీద పెట్టేసానండి. అది కాగడానికైతే కొంచెం టైం పడుతుంది కదా! సో, మధ్యలో కలుపుతూ అయితే ఇంకా మిగతా పనులైతే చూసుకుంటున్నానండి. ఈ వెన్న కాగేటప్పుడు ఏంటంటే ఇది ఊరికనే పొంగుతూ ఉంటుంది స్టవ్ ఎక్కువ పెడితే. సో, అందుకనేసి పైన అయితే ఇట్లా చెక్క గరిటె ఉంటుంది కదా! ఇంకా అదైతే పెట్టుకున్నానండి. అది పెట్టుకుంటే పొంగదనేసి అది పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా! నెయ్యి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. దీంట్లో అయితే కరివేపాకేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి. ఇంకా నెయ్యి కూడా కొంచెం చల్లారిపోయింది. సో, ఇప్పుడైతే ఈ నెయ్యిని వడకట్టుకుంటున్నానండి. ఎంత స్మెల్ వస్తుందో నెయ్యి అయితే. చాలా బావుందండి. ఇంకా ఫాస్ట్‌గా చేశాను. నెయ్యి అయితే కొంచెమే చేశానండి. ఇంకా చాలా వెన్న అయితే ఫ్రిడ్జ్‌లోనే ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా తీరిగ్గా ఉన్న రోజు చేసుకుందాం. ఇప్పుడు అదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది కదా! సో, అందుకనేసి ఇంకా కొంచెమే చేశాను. ఇంకా అది చేసి ఆ నెయ్యి అయితే పక్కన పెట్టేశానండి. కొంచెం చల్లారాక మూత పెడదామనేసి. ఇంకా తర్వాత అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇక్కడ కుక్కర్ అయితే తీసుకున్నామండి. సో, కుక్కర్‌లో చేస్తే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది కదా అనేసి ఇంకా కుక్కర్‌లో అయితే చేస్తున్నానండి. ఇంకా చెప్పాను కదా! వాళ్ళైతే ఇంకా రాలేదండి. రావడానికి టైం పడతదనేసి ఇంకా నేను ఈలోపు అయితే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఒక రైస్ ఒకటి తినేటప్పుడు పెట్టుకుంటే ఒక పని అయిపోతదండి. సో, మా హస్బెండ్ ఏంటంటే లాస్ట్ టైం మటన్ తీసుకొచ్చినప్పుడు అది కుక్కర్‌లో వేసినా గానీ సరిగ్గా ఉడకలేదండి. ఈసారి కూడా నేను ఇంకా ఉడకడానికి టైం పడతది కదా అనేసి ఒక 3, 4 విజిల్సే ఇచ్చాను. ఎక్కువైతే ఇవ్వలేదండి. అప్పటికే మటన్ అయితే కొంచెం మెత్తగా కుక్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా కాసేపు ఉడికిస్తే అది హలీం అయిపోతుండే అనేసి అంటున్నారండి. సో, నాకైతే అంటే కొంచెం బాధేసింది. నేను ఎప్పుడైనా ఏదైనా పర్ఫెక్ట్‌గా చేస్తానండి. సో, కాకపోతే ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటది కదా! ఇంకా ఎవరన్నా వచ్చినప్పుడే అలా జరగాలా అనేసి అనిపించింది నాకైతే. కాకపోతే నేను అనుకోలేదు అంత మెత్తగా ఉడుకుతదనేసి. ఇంకా వాళ్ళకైతే బానే నచ్చిందిలెండి. బావుంది మటన్ ఇలానే కుక్ అవ్వాలి అనేసి అంటున్నారు. ఇక్కడ చూసారు కదా! ఇంకా వడలు కూడా వేయడం స్టార్ట్ చేశానండి. మటన్ అయితే అది అవుతూ ఉందనేసి ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశాను. ఈలోపే వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా వాళ్ళు రాగానే నేను వడలేయడం అయితే స్టార్ట్ చేశాను. సో, ఇంకా వేడిగా వేయిస్తే బావుంటది కదా అనేసి ఇంకా వాళ్ళొచ్చాకే స్టార్ట్ చేశాను. ఇంకా వేడిగా ఒక 2 వాయిలేసి వాళ్ళకైతే ఇచ్చేసానండి. వాళ్ళైతే తింటున్నారు. ఇంకా నేను వాళ్ళతో పాటు కాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా తర్వాత కిచెన్‌లోకొచ్చేసి మళ్ళీ వంట పని స్టార్ట్ చేశానండి. సో, నేనైతే ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే ఇంకా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే మంచిగా నెయ్యి వేసుకున్నానండి. ఇంకా నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! ఇంకా అవన్నీ అయితే వేసుకుంటున్నాను. మా ఇంటికి ఎవరొచ్చారు అనేదైతే నేను వీడియోలో చూపించలేదండి. సో, ఇంకా అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోలో కనిపించడం. సో, అందుకనేసి వీడియోలో అయితే చూపించలేదు. ఈరోజు నేను కూడా ఎక్కువ అయితే వీడియోలో కనిపించలేదండి. మొత్తం నేను చేసే పనులే చూపిస్తున్నాను వీడియోస్‌లో అయితే. సో, కాకపోతే పని మాత్రం ఫుల్‌గా అయిందండి నాకైతే. ఇంకా మా పిల్లలు కొంచెం కోఆపరేట్ చేశారులేండి. పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇంకా మా హస్బెండ్ దగ్గర అలా ఇలా ఉన్నారు. ఇక్కడైతే ఇవన్నీ అంటే వేసుకున్నాను కదండీ బిర్యానీ కోసం అయితే ఇక్కడ నీళ్ళు కూడా మరుగుతున్నాయి బగారా రైస్ కోసం. సో, వాటర్ మరుగుతున్నప్పుడు అయితే ఇంకా వాటర్‌లో అయితే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నానండి. బాస్మతి రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టుకొని
పడుకొని ఒక 40 మినిట్స్ 1 అవర్ అవుతుందండి. ఇంకా నేనేంటంటే ఇది తినే ముందే ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా బాగుంటుంది కదా అనేసి అయితే తినే ముందే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. సో ఇంకా బగారా రైస్, మటన్ కర్రీ అన్నీ బాగా వచ్చాయండి. ఇంకా తినేసాము, డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కాసేపు బయట వాకింగ్ చేసి ఇంకా కూర్చొని మాట్లాడి అదంతా అయ్యేసరికి నైట్ 11:00 అయిందండి. 11:00 అయ్యాక ఇంకా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నాక నేను కిచెన్లోకి వచ్చేసి నా పని స్టార్ట్ చేశానండి. స్టవ్ మొత్తం ఇంకా ఇన్ని వంటలు చేశాను కదండి, సో అంతా ఆయిల్ పడి అంత బాగాలేకుంటుండే. ఫస్ట్ అయితే స్టవ్వే క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్ననే క్లీన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఎలాగో మళ్ళీ వంటలు చాలా అవుతున్నాయి కదా, ఇంకా మళ్ళీ ఆయిల్ అలా పడుతూ ఉంటుంది. అదంతా అయిపోయాక ఒకేసారి క్లీన్ చేద్దాం అన్నట్టుగా అయితే అప్పుడు క్లీన్ చేయలేదండి. సో ఇంక ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. ఇంకా బౌళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయండి. అన్నీ ఎక్కడివక్కడైతే సర్దేశాను. ఇంకా అన్నం ఏమన్నా మిగిలింది అది ఇది మొత్తం అన్నీ సర్ది ఎక్కడివక్కడ నీట్గా పెట్టి బౌళ్ళన్నీ సింక్లో వేసానండి. ఇంకా బౌళ్ళన్నీ ఇప్పుడు తోమి పడుకోవాలి. మళ్ళీ రేపు పాపకి స్కూల్ ఉంది కదండి, పొద్దున్నే లేచి బౌళ్ళు అవి తోమాలంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఇప్పుడే తోముతున్నానండి. నేనైతే మార్నింగ్ ఈరోజు 6:00 లేస్తే నైట్ పడుకునేసరికి అయితే 11:30 11:45 అయిందండి. సో నా డే ఇలా గడిచిపోయింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.